1963 ఆగస్టు 28న నిర్వహించిన జాబ్స్ అండ్ ఫ్రీడమ్ కోసం నిర్వహించిన వాషింగ్టన్ మార్చ్, ద మార్చ్ ఆన్ వాషింగ్టన్ ఫర్ జాబ్స్ అండ్ ఫ్రీడమ్ అమెరికన్ పౌర హక్కుల ఉద్యమంలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. అప్పటి వరకు జరిగిన పౌర హక్కుల నిరసనల్లో ఇది అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. వాషింగ్టన్ డి.సి. లోని నేషనల్ మాల్ వద్ద సుమారు 2,50,000 నుండి 2,60,000 మంది వరకు ప్రజలు పాల్గొన్నారు. ఈ మార్చ్ ఉద్దేశ్యం ఆఫ్రికన్ అమెరికన్ల ఆర్థిక మరియు పౌర హక్కుల కోసం పోరాడడమే. పౌర హక్కులు, కార్మికులు, మతపరమైన సంఘాల కలయికతో ఈ కార్యక్రమం శాంతియుతంగా, శక్తివంతంగా సాగింది. ఇందులో పాల్గొన్న ప్రజలు జాతీయ విభజన, ఆర్థిక అన్యాయం, ఉద్యోగాలు మరియు నివాసాలలో వివక్షను ముగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం. ఆయన లింకన్ మెమోరియల్ మెట్లుపై నుంచి ప్రసంగించారు. ఆయన వెనుక అబ్రహాం లింకన్ విగ్రహం నిలిచింది. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనే ప్రసిద్ధ ప్రసంగాన్ని ఈ సందర్భంలో ఆయన చేశారు. తన ప్రసంగంలో రంగు ఆధారంగా కాకుండా వ్యక్తుల స్వభావాన్ని బట్టి వారికి న్యాయం చేయాలన్న కలను ఆయన వివరిస్తూ భావోద్వేగంగా మాట్లాడారు. ఈ ప్రసంగం అమెరికా అంతటా ప్రత్యక్ష ప్రసారంగా ప్రసారమయ్యింది మరియు పౌర హక్కుల ఉద్యమానికి మద్దతును గణనీయంగా పెంచింది. ఈ ఫలితంగా 1964లో పౌర హక్కుల చట్టం, సివిల్ రైట్స్ యాక్ట్ ఆమోదానికి దోహదపడింది. ఈ చారిత్రక ఘటన అమెరికా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచి, సమానత్వం మరియు న్యాయానికి కొనసాగుతున్న పోరాటానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.